స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఈ రోజు దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైడ్రా పేరిట హైదరాబాద్ ప్రజలకు దీపావళి పండుగ లేకుండా కొన్ని ప్రాంతాల ప్రజలను ఇలా అరిగోసబెట్టినటువంటి పరిస్థితి. ప్రభుత్వం అనేది కంటికి రెప్పలాగా ఉండాలి, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు హైదర్ షా కోట ప్రాంతంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఎప్పుడు ఎలా ఇల్లు కూలుస్తారో అనేటువంటి ఒక ఆందోళన. ఇళ్ళందరికీ నంబర్లు వేయడం ద్వారా ఇవాళ అక్కడ ప్రజలకు ఇల్లు అమ్ముకోవడానికి అవకాశం లేదు, బ్యాంకుకు వెళ్తే అప్పులు వచ్చే అవకాశం లేదు. ఆ ఇళ్లను ఎవరైనా కొనాలంటే కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఇలా పైసా కూడబెట్టి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగులు చిట్టీలు వేసుకొని బ్యాంకుల్లో అప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు రాత్రికి రాత్రే ఇల్లు కూలగొడతాము, మూసి అభివృద్ధి పేరిట పేదల బతుకులు కూల్చుతామనే విధంగా ఆ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అందుకే ఇవాళ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఈ హైదర్ షా కోట ప్రజలకు, మూసి పరివాహక ప్రాంత ప్రజలకు అండగా నిలబడ్డది. వాళ్ళ ఇల్లు కూల్చకుండా వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చింది, ప్రభుత్వం మీద పోరాడింది. ఈ దీపావళి సందర్భంగా కూడా ఆ ప్రజలతో దీపావళి జరుపుకోవాలి అంటే కష్టాల్లో ఉన్నాం, పండుగలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి ప్రజల మధ్య ఈ రోజు దీపావళి జరుపుకున్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2 సంవత్సరాల తన కాలంలో హైదరాబాద్ లో 1,00,000 ఇల్లు కూల్చింది తప్ప ఒక్క ఇల్లు కూడా హైదరాబాద్ లో కట్టలేదు. కేసీఆర్ గారు జీవో 58, 59 కింద లక్షలాది మందికి పట్టాలు ఇచ్చారు. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్ లో కట్టారు. హైదరాబాద్ ను అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపారు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి మాయమైపోయింది. ఇవాళ హైదరాబాద్ తిరోగమన దశలో పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఇవాళ ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఆనాడు నరకాసురుణ్ణి వధిస్తే ఆ ప్రజలందరూ కూడా దీపావళి ఆ సంతోషంగా జరుపుకున్నారు. ఈ నయా నరకాసురుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పీడ విరగడైనాడే తెలంగాణ ప్రజలకు నిజమైనటువంటి దీపావళి. ఇవాళ ప్రజలు ఈ ప్రభుత్వం పోవాలి, మళ్ళీ మాకు మంచి రోజులు రావాలని కోరుకుంటా ఉన్నారు. ఈ మూసీ ప్రాంత ప్రజలకు ఈ దీపావళి సందర్భంగా ఈ పండుగలో మేము భాగస్వామ్యమై వారికి ధైర్యాన్ని కల్పిస్తున్నాం. గతంలో కష్టాల్లో వారు ఆహ్వానిస్తే వచ్చాం, వారికి మేము భరోసా కల్పించాం. అవసరమైతే ప్రొక్లైన్లకు, జేసీబీలకు అడ్డంగా మేము కూర్చొనైనా మీ ఇల్లు కాపాడుతామని ఆ రోజు హామీ ఇచ్చాం. ఆ హామీతో ఆనాడు ప్రభుత్వం ప్రజలు తిరగబడితే వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ పండుగ రోజు కూడా వాళ్ళకు గుర్తు చేసుకుందాం, వాళ్ళతో పాటు పండుగలో పాల్గొందామని వచ్చాం. పాపం వాళ్ళకి ఇప్పటికి కూడా కష్టాలు తప్పడం లేదు. ఎవరికైనా పెళ్లను, ఆసుపత్రులను ఏదైనా అవసరం కోసం అమ్మాలనుకుంటే కూడా ఇల్లు అమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ హైడ్రా పేరిట జరిగే విధ్వంసాలను, ఆదివారం శనివారం జరిగే విధ్వంసాలను మానుకోవాలని కోరుతున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.